నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. రాజకీయాల్లో ఏ పార్టీని అభిమానించే వాళ్ళు ఆ పార్టీని భుజానికి ఎత్తుకోవచ్చు, లేదా ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు బ్లైండ్గా కూడా వాదిస్తారు, అందులో న్యాయం ఉన్నా లేకపోయినా కూడా. కానీ ఒక అట్టడుగు స్థాయి నుంచి అంచెలంచెలుగా నాయకులుగా ఎదిగిన వాళ్ళు కానీ, జర్నలిస్టులుగా ఎదిగిన వాళ్ళు కానీ, మేధావులుగా ఎదిగిన వాళ్ళు కానీ ఒక సామాజిక దృక్కోణాన్ని మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టడం అనేది సరైనటువంటి చర్య కాదు. ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే, ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద అన్ని వర్గాల వాళ్ళు, కమ్యూనిస్టులు సైతం నిజానికి ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనుకూల మీడియాలో ఒక కామ్రేడ్ చాలా నిర్మోహాటంగా కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడాడు. ఎస్, అది మాట్లాడవలసినటువంటి తీరు. మీరు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తే అనేక అంశాల్లో వ్యతిరేకించండి, లేదు చంద్రబాబు నాయుడు గారి విధానాలను ఆహా ఓహో అని చెప్పని ఆకాశానికి ఎత్తితే ఎత్తండి. కానీ ఈ వైద్యం అనేటువంటిది, విద్య అనేది సగటు ప్రజలకి వాళ్ళ యొక్క జీవన అవసరాలకి, జీవన మనుగడకి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇందులో కనీస మాత్రం మాట్లాడాలి. అలాంటిది ఎంత బాధాకరం అనిపించిందంటే, వాళ్ళ అనుకూల మీడియాలో చూస్తే అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అవసరమే లేదు, ఇది ఒక ఫ్యాషన్ గానో మారిపోయినాయని చెప్తుంటే ఔరా అనిపించింది. కానీ వాస్తవ లెక్కలు అందుకనే ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఈ అంశాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే చిరకాలంగా ఒక ఆంధ్రప్రదేశ్ అనే కాదు, భారతదేశంలో కనీసం సగటు వైద్యం, పేద ప్రజలకి వైద్యం అందక, సకాలంలో వైద్యం అందక, లేదంటే క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అందక ప్రాణాలు కోల్పోతున్నటువంటి పేద ప్రజలు అనేక మంది ఉన్నారు. ముఖ్యంగా గర్భిణులు, బాలికల యొక్క సంఖ్య తీసుకుంటే చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల యొక్క అవసరాన్ని ప్రతి రాష్ట్రం కూడా గుర్తించినటువంటి పరిస్థితి. దీంట్లోనే ముఖ్యంగా స్వయాన ఆయన డాక్టర్ కాబట్టి, విస్తృతంగా జనంలో తిరిగాడు కాబట్టి, ఆరోగ్యం యొక్క అవసరం ఏంటనేది గ్రహించినటువంటి పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక విప్లవాత్మకమైనటువంటి చర్యలకు ఆయన శ్రీకారం చుట్టాడు వైద్య రంగంలో. ఆ లెగసీని కంటిన్యూ చేస్తా మరొక అడుగు ముందుకు వేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాకి కూడా ఒక హాస్పిటల్, ఒక మెడికల్ కాలేజీ ఉండాలి. ఇక్కడ మెడికల్ కాలేజీ అంటే అందరికీ తెలిసిందే కానీ ప్రత్యేకంగా చెప్పక్కర్లా. మెడికల్ కాలేజీ మీన్స్ కేవలం మెడిసిన్ చదువుకునేటువంటి కాలేజీ అని కాదు. మెడికల్ కాలేజీ అంటే అందులో ఖచ్చితంగా ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి, అనేక రకాల ప్రయోగశాలలు ఉంటాయి, ఇతరత్ర దానికి అనుబంధంగా కూడా విభాగాలు ఉంటాయి, నర్సింగ్ కాలేజీలు ఇలాంటివన్నీ. ఇది అందరికీ తెలిసిందే. కాబట్టి ప్రతి జిల్లాకి కూడా ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ అవసరం అని ఆయన గుర్తించి ప్రారంభంలో ముందుగా 17 మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టడం, అందులో కొన్నిటిని పూర్తి చేయటం, తర్వాత సీట్లు పెంచాలని కోరుకోవడం జరిగింది. అటువంటి ప్రజలకి సంబంధించినటువంటి ఒక అత్యవసరమైనటువంటి దీన్ని అసలు కాలేజీలే అవసరం లేదని చెప్పని భుజానికి ఎత్తుకుని మాట్లాడుతున్నారంటే ఎంత దయనీయం, దారుణమైనటువంటి విషయం. కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ బ్రీఫ్గా రేఖామాత్రం, మామూలుగా డీప్గా మనం ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్లో వెళితే అసలు నిజానికి చెల్లించిపోవాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు సమయాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా బ్రీఫ్గా ఒకసారి దీన్ని పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంవత్సరం వేలాది మంది సకాలంలో వైద్యం అందక మరణిస్తున్నటువంటి వారి సంఖ్య చాలా ఉంది. ఎందుకు సకాలంలో వైద్యం అందటం లేదు అన్నట్లయితే, ఫస్ట్ నెంబర్ 1 రహదారుల పరిస్థితి. అక్కడ ఎక్కడి నుంచో అక్కడికి రావాలి. మొన్నే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఆ పిల్లలు జాండీస్ వచ్చి దాదాపుగా 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి కేజీహెచ్కి వచ్చి అక్కడ జాయిన్ అయితే అక్కడ సకాలంలో వాళ్ళకి ట్రీట్మెంట్ లేక 2 చనిపోయినటువంటి పరిస్థితి కూడా చూసాం మనం. ఆ 2 చనిపోయినటువంటి వాళ్ళలో మీ ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి వాళ్ళు, ఉన్నత కుటుంబాల్లో ప్రాణాలు అయితే మీకు చాలా విలువైనవి, కానీ మరి సగటు పేద ప్రజల ప్రాణాలు మీకు అంత విలువైనవి కాదు. కానీ ఆ చనిపోయినటువంటి వాళ్ళే బతికున్నట్లయితే భవిష్యత్తులో ఒక సైంటిస్ట్ అయి ఉండొచ్చు, లేదు ఒక ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయికి ఉండేటువంటి ఒక ఆఫీసర్ కావచ్చు, కానీ వాళ్ళ ప్రాణాలు మీకు పట్టవు. అది అక్కడ సరే అది వదిలేసేస్తే, ఈ రహదారుల దుస్థితి ఒకటైతే, అంబులెన్సులు సకాలంలో అందుబాటులో లేకపోవటం, అంబులెన్సుల ఆలస్యం, లేదంటే అంబులెన్సులు ప్రభుత్వ అంబులెన్సులు అని పేరుకున్నా కూడా వాళ్ళు దబాయింపులు, వాటి మీద ప్రాపర్ మానిటరింగ్ లేకపోవటం వల్ల వాళ్ళ యొక్క వ్యవహారం అదొకటి. తర్వాత ఇక ప్రైవేట్ ఆసుపత్రులు, ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రులు అందుబాటులో లేనప్పుడు అనివార్యంగా
ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ప్రైవేట్ ఆసుపత్రుల యొక్క అధిక ఛార్జీలు, దోపిడీ, ఇవన్నీ కూడా కార్పొరేట్ దోపిడీ మనకి తెలిసిందే. ఇవన్నీ కలిసి పేద మధ్య తరగతి కుటుంబాలకు ఒక జీవన్మరణ సమస్యగా మారిందనేటువంటిది ఒక కఠోర సత్యం. సో ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్న చోట ఏంటి, ప్రజలకు ఒక భరోసా ఉంటుంది. ఎంతమంది అండి గుండె ఆపరేషన్లు జరిగిన తర్వాత మాకు పునర్జన్మ వచ్చిందని చెప్పినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆరోగ్యశ్రీ ద్వారా. కానీ చాలా ప్రాంతాల్లో ఈ సౌకర్యం లేకపోవటం వల్ల ప్రజలకు అంత దూరం ప్రయాణం చేయలేక ఏదో అవి ఇవి ట్రీట్మెంట్స్ తీసుకొని ప్రాణాలు కోల్పోతున్నటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. సో ఇక పేద ప్రజల యొక్క రక్షణకి కేంద్ర బిందువు ఏంటంటే అసలు జీవించే హక్కు అనేటువంటిది ఒక ప్రాథమిక హక్కు, రాజ్యాంగం ప్రసాదించినటువంటి ప్రాథమిక హక్కు. అందుకనే దాని నుంచే అందరికీ ఆరోగ్యం అనేటువంటిది కూడా ఒక ప్రాథమిక హక్కుగా మారాలి. దీన్ని నిర్వహించాల్సింది ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ఈ ఆసుపత్రులను నిర్వహించాలి. అది తక్కువ ఖర్చుతో ఉన్నత సేవల కోసం అని వాటిని మలచి వాటి మానిటరింగ్ కూడా ప్రాపర్గా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. అలాంటిది అందుకనే ప్రజా ఆసుపత్రులు అని చెప్పి అంటారు, జనతా ఆసుపత్రులు అని చెప్పని పిలిచేవాళ్ళు. ఇలాంటి ప్రజా ఆసుపత్రులు ఆ శస్త్రచికిత్సల నుంచి ప్రసవాల వరకు కూడా చాలా తక్కువ ఖర్చుతో నిర్వహిస్తూ అనేక మంది ప్రాణాలను రక్షించేటువంటి వ్యవస్థ ఈ వైద్య విద్యా కేంద్రాలు లేదా వైద్య విద్యా ఆలయాలు లేదా వైద్య విద్యా ఆలయాలు. అలాంటిది అవి అవసరమే లేదని చెప్తుంటే ఎంత దారుణం అండి. మెడికల్ కాలేజీలు, పబ్లిక్ హెల్త్ రీసెర్చ్, నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. అవి భవిష్యత్తులో వైద్యులను తయారు చేయడానికి, ప్రధానంగా వర్తమానంలో అనేక మంది ఆరోగ్యాలు కాపాడటానికి, ఇంకా చెప్పాలంటే అత్యంత సున్నితమైనటువంటి ఇవి ఇప్పుడు మొత్తం యావత్ సమాజం అంతా కూడా ఒక వైరస్ మయం అయిపోయింది. కోవిడ్ తర్వాత ఎప్పుడు ఎలాంటి వైరస్ వస్తుందో తెలియని పరిస్థితి. అలాంటప్పుడు ఏంటి, అక్కడ వైరాలజీ ల్యాబ్స్ ఉండాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వైరాలజీ మీద ఎక్కడా కూడా ఒక ప్రాపర్గా రీసెర్చ్ జరుగుతున్నటువంటి ల్యాబొరేటరీస్ ఉన్నట్టు నాకైతే తెలియదు, మరి ఉన్నాయేమో. కాబట్టి ఐసీయూ బెడ్లు ప్రాపర్గా ఉండాలి, పరీక్షా సౌకర్యాలు ఉండాలి. ల్యాబొరేటరీస్లో ముఖ్యంగా వైరాలజీ ప్రయోగశాలలు ని ప్రభుత్వం ప్రత్యేకంగా వాటిని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఎందుకు అన్ని వందల మంది పిల్లలు వాళ్ళేమో జాండీస్ కాదని బుకాయిస్తారు. జాండీస్ అంటున్నారు కానీ వాటర్ కంటామినేషన్ వల్ల కాదని చెప్తున్నారు. మరి వాటర్ కంటామినేషన్ వల్ల కాకపోతే ఎందువల్ల వచ్చింది, ఎందుకు వచ్చింది? అదేవిధంగా మనం దశాబ్దాల కాలంగా చూసాం, ఈ ప్రాపర్ వాటర్ సరిగ్గా లేకపోవటం వల్ల ఈ కిడ్నీస్ అన్ని కూడా పాడైపోతున్నటువంటి పరిస్థితి. ఇలాంటివన్నీ కూడా పరిశోధనలు చేసి తెలుసుకోవాలన్నట్లయితే వైరాలజీ ల్యాబ్స్ ఉండాల్సిన అవసరం ఉంది. దానికోసం ఇలాంటి మెడికల్ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అటువైపు షిఫ్ట్ అవుతారు. తర్వాత ఈ ఓళ్ళకు సంబంధించి సబ్ సెంటర్స్ ఉండాలి, పిహెచ్సి కేంద్రాలు, జిల్లాలో సిహెచ్సి కేంద్రాలు, వీటన్నిటికీ కూడా లింకప్ చేస్తాయి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఇదవుతుంది. కానీ అవి లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో మరణాల రేట్ అయితే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా పెరుగుతుంది అనేటువంటిది ఒక లెక్క ప్రకారంగా తెలుస్తుంది. ప్రతి జిల్లాకి ఒక పెద్ద మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అవసరం కనుక ఉంటే బాగుంటుంది. అలాంటిది ఉందా అంటే లేదు. ఇక WHO చెప్తున్న విషయం తీసుకుందాం. WHO చెప్తున్నటువంటి దీని ప్రకారం ఏంటంటే కనీస మాత్రంగా 1000 మందికి కనీసం 2 పడకలు అయినా అవసరం. 2 పడకలు. మరి ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి ఉందంటే లేదు. 2 పడకలు అనేటువంటి కనీస మాత్రం కూడా పడకలు లేనటువంటి పరిస్థితి. కేవలం 1.2 మాత్రమే ఉన్నట్టుగా ఒక అంచనా. అది కూడా అరకొరగాను ఒక ప్రాపర్గా కూడా ఉండవు. ఆ మెయింటెనెన్స్ కూడా సరిగ్గా ఉండదు. సో రవాణా ప్రాపర్ రోడ్లు లేకపోవటం, అంబులెన్స్ సౌకర్యాలు సరిగ్గా లేకపోవటం, సకాలంలో తగినంత మంది వైద్యులు లేకపోవటం, ఇన్ని రకాల సమస్యలతో సగటు పేద ప్రజల యొక్క ప్రాణాలు ఎప్పుడూ కూడా ఇబ్బందికరంగానే ఉంటే ఈ వాస్తవాలన్నిటినీ కూడా విస్మరించి అసలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అవసరం లేదని చర్చలు పెడుతున్నారంటే ఇంతకంటే అమానవీయమైనటువంటి అంశం, ఇంతకంటే అమానుషమైనటువంటి విషయం ఇంకేమైనా ఉందా అనేది ఒక్కసారి విఘ్నులు ఆలోచిస్తే మంచి. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEITV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.